వాన మబ్బులు చూసి గోలెంలో నీళ్లు ఒలకబోసుకున్నట్టు అవుతుంది కదా వాళ్ళ కొన్ని ఊర్లలో మాజీ సర్పంచుల పరిస్థితి చూస్తుంటే సర్కారు పైసలు ఏడికి పోతాయి ఆల్చమైన అవే వస్తాయని కాంట్రాక్టులు తీసుకొని ఊర్లలో పనులు చేయించి బిల్డింగులు కట్టిస్తే ఆ బిల్లులు రాక ఆస్తులకు చిల్లులు పడుతున్నాయి. ఉన్న జాగాలు అమ్ముకొని పాపం గిట్ల రోడ్ల మీద పడుతున్నారు కొంతమంది సర్పంచులు. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. సర్పంచ్కి ఏందవా మస్తు పచారు ఉంటుంది అనుకుంటారు కదా, కానీ మీదేసుకున్న కద్దరంగి కింద చినిగిన పని అనుకున్న శీద్రాలేవి మంది గనవడై పాపం ఊరికి సర్పంచ్గిరి చేసి ఉన్న భూమి జాగాలు అమ్ముకొని ఇప్పుడు నిలువ నీడలేక బజార్ల పడ్డదికి సర్పంచ్ అక్క కుటుంబం. ఉండేతాందుకు ఇల్లు లేక అయినోళ్ళ దగ్గరికి పోను ఆత్మగౌరవం చంపుకోలేక పాడుపడ్డ సర్కారు బడిల్నే తలదాచుకొని వానగు నానుకుంటా సలికి వనుక్కుంటా కాలం వెళ్ళదీస్తున్నారు పాపం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తండాకు సర్పంచ్గా చేసిందట ఈ లావణ్యక్క. అయితే పాత సర్కారు ఉన్నప్పుడు సర్పంచ్గా ఊళ్ళో రోడ్లు వేయించుడు, చెగుడేములు కట్టించుడు, మోరీలు కట్టించుడు, కరెంటు పోలు పాతిచ్చుడు అసొంటి అభివృద్ధి పనులు ఉంటాయి కదా, ఇక అసొంటి అభివృద్ధి పనులు చేయించిరట. అయితే సర్కారు పైసలే కదా 4 రోజులు ఆలస్యమైన అల్చుడైతే వస్తాయి అనుకొని మిత్తులకు తెచ్చి పెట్టిరట. అదే తప్పు అయిపోయింది. పాత సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చింది, బిల్లులు అయితే రాలే. ఇటు తెచ్చిన కాడ అప్పులకు మిత్తి పెరిగింది. లూకుంటారా ఇంటి మీదకి వస్తే అప్పటిదప్పుడు ఉన్న భూమి నమ్మి కొంత అప్పు కట్టిరట. అయినా ఇంకొన్ని అట్లనే మెట్టవేటినట్టే ఉన్నాయట. ఇక గోటి చుట్టూ రోకడి పోటు లెక్క అదే టైంలో ఉన్న పాతీలు కూడా కూలిపోయిందట. దాంతో బజార్లో పడ్డట్టు అయిపోయింది బతుకు. ఇక అప్పటికప్పుడు ఇల్లు కిరాయి తీసుకుంటే విధాడిన వింత నాటకంలో ఆ ఇంటి పెద్ద మనిషి కాలం చేస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారట. మళ్ళీ ఊరిలో ఏడికి పోవాలని తావులేక పాడుపడ్డ బడే దిక్కైంది. ఈ పాత బడిల్నే తలదాసుకొని ఆయన 4 రోజులు ఎలా తీద్దాం అనుకుంటే బడి టీచర్లుండి మీరు ఈడ ఉండొద్దు కదా వెళ్ళిపోవాలని వాళ్ళు అంటున్నారట. ఇక ఏడబోయి ఉందని గొడగొడ ఏడుస్తున్నారు పాపం. టీచర్ ఉండురని లెటర్ ఇచ్చింది, అయినా కూడా మళ్ళీ ఇవాళ వచ్చి కాల్ చేయదని చెప్పి టీచర్లు పంపించింది. ఈ వర్షం కొడుతుంది, ఎక్కడికి వెళ్ళలేము మేము, మాకు ఇల్లు కావాలి, ప్లస్ మాకు అప్పులు ఉన్నాయి, కొంచెం బిల్లులు రావాలని అనుకుంటున్నాం. అయితే మరి ఇందిరామీన్లు సర్కారు ఇస్తున్నది కదక్క, మరి మీరు దరఖాస్తు చేసుకోవద్దని అడిగితే ఎంపీడీఓ ఆఫీస్కి పోయి దరఖాస్తు ఇచ్చినాం, కానీ కాంగ్రెస్ లీడర్లం కాదని మేమేం చేయలేమని చేతులు ఎత్తేసిరు ఎంపీడీఓ అని చెప్పి చెప్తున్నారు. మాకు వచ్చే పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వాలి. మా కుటుంబం మా పిల్లల మీద రోడ్డు మీద ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు తక్షణమే మాకు ఏదైనా న్యాయం చేయాలి. మాకు పూర్తి స్థాయిలో మాకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి. మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. లేదు అంటే వర్షంలో మేము ఎక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి లేదు. మాట్లాడిన సర్పంచులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళను ఇప్పటికైనా కొంచెం ఆత్మహత్యలు ఆపాలి. కొంచెం మా సొంతలు మా సర్పంచులు కొంచెం కష్టాలు తీరాలని కోరుకుంటాం. వాళ్ళు చెప్తేనే మీకు ఇల్లు వస్తుందని చెప్పిరట. ఇంకో దిక్కు బిల్లుల కోసం మోకాలు చిప్పలు అరిగేటట్టు ఇప్పటికి ఇంకా తిరుగుతూనే ఉన్నారట. కానీ మా గోసిన్నోళ్ళు లేరని అంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సారే మమ్మల్ని ఆదుకొని ఒడ్డెక్కియాలి, ఆయన మేలు మరవమని వేడుకుంటున్నారు పాపం. చూడూరి సర్కారు పనులకు పైసలు వస్తాయని చేతి మీదకెళ్ళి ఖర్చు పెడితే కంచం చెంబు బయట పడేసుకొని రాయి రప్ప లోపడేసుకున్నట్టు అయింది కదా. వీలేదే కాదు ఊర్లలో చాలా మందిది గిదే గోసున్నది. ఇక బిల్లులు రాగా ఓగోలైతే వాళ్ళు కట్టించిన బిల్డింగులకు తాళాలు వేస్తున్నారు, ధర్నాలకు కూడా కూర్చుంటున్నారు. ఇక సర్కారు ఇప్పటికైనా మా గోసాలు తీరవాలని కోరుతున్నారు బిల్లులకు బలైపోయిన బాధిత లీడర్లు.